ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. మరొక 10 రోజుల్లో మనం శ్రీ సాయి బాబా మహాసమాధి ఉత్సవాన్ని జరుపుకోబోతున్నాం. బాబా మహాసమాధి చెంది 106 వసంతాలు పూర్తవుతున్నాయి. ఈ 106 వసంతాల్లో వారు చేసినటువంటి మేలు, వారి పాదాల వద్దకు తెచ్చుకున్నటువంటి బిడ్డలు వీరందరూ కూడా ధన్యులు. ఎందుకంటే బాబా ప్రేమను పొందుతున్నటువంటి మనము బాబా ఉనికిని ప్రతి సందర్భంలోనూ మనం అనుభవిస్తూనే ఉంటాం. ఎందుకంటే బాబా కేవలం ఒక శరీరానికి పరిమితమైనటువంటి అవతారం కాదు. సాధారణంగా బాబా యొక్క నిర్యాణ కథ, శరీర విసర్జన కథ వినడం చాలామందికి ఇష్టం ఉండదు. కానీ హేమాడ్ పంత్ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తారు. ఎవరైతే సాధు సత్పురుషుని యొక్క శరీర విసర్జన, వారి సమాధికి సంబంధించినటువంటి కథను ఎవరైతే చెబుతారో, ఎవరైతే వింటారో వారి జీవితం పావనమవుతుందని చెప్పి అన్నారు. ఎందుకంటే సాయిబాబా యొక్క శరీర విసర్జన అనేటువంటిది మనకు గొప్ప పాఠాలను అది నేర్పిస్తుంది. మనకు బాబా యొక్క ఉనికిని మనం ఎలా కనుక్కోనాలి. ఎందుకంటే శరీరంతో ఉన్నప్పుడు ఆ రోజు షిరిడీ ప్రజలు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులు ధన్యులు. కానీ వారి శరీరం వదిలిన తర్వాత కూడా మనం వారి యొక్క ఉనికిని ఎలా తెలుసుకోవాలనేటువంటిది 43వ అధ్యాయం తెలియజేస్తుంది. ఈ 43వ అధ్యాయంలో మనందరము కూడా నేర్చుకోవాల్సినటువంటి అనేక పాఠాలు ఇందులో ఉన్నాయి. హేమాడ్ పంతు అద్భుతంగా రాస్తారు. శ్రీ సాయిబాబా ఒక శరీరంలో ఉండేటువంటి వ్యక్తమైనటువంటి స్థితి నుంచి వారు అవ్యక్తమైనటువంటి స్థితిలోకి వెళ్ళారు. శరీరంలో కేవలం ఒక శరీరానికే పరిమితమైనటువంటి వారి స్థితి సర్వజీవులలో వారు వ్యక్తమయ్యేటువంటి స్థితికి వారు వెళ్ళడం జరిగింది. ఒకే ప్రదేశంలో ఉండేటువంటి స్థితిని వదిలి సర్వవ్యాపకత్వాన్ని వారు పొందడం జరిగింది. ఇక్కడ హేమాడ్ పంత్ చెప్పినటువంటి ఈ 3 విషయాలను మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. శరీరం అనేటువంటి దాన్ని ధరించి వ్యక్తంలోకి వచ్చినటువంటి శ్రీ సాయిబాబా అనేటువంటి పరమాత్మ శరీరాన్ని వదిలి అవ్యక్తమైనటువంటి స్థితిలోకి వెళ్ళారు. మరి శరీరాన్ని దాల్చకముందు వారు ఏ స్థితిలో ఉన్నారు? శరీరాన్ని దాల్చకముందు కూడా వారు అవ్యక్తమైనటువంటి స్థితిలోనే ఈ చరాచర సృష్టిలో ఉన్నారు. అదే పరమాత్మ రూపం, పరమాత్మ తత్వం. కాబట్టి వారు శరీరాన్ని ధరించి వారికి ఒక రంగు, ఒక శరీరం, ఒక రూపం రావడం వల్ల మనము సద్గురు పరమాత్మను తెలుసుకోగలిగాం. సద్గురు పరమాత్మ తత్వం జనులకు అవగతమవుతున్నటువంటి తరుణంలో మళ్ళీ వారు అవ్యక్తంలోకి వెళ్ళారు. ఒకే శరీరంలో ఉండేటువంటి స్థితి నుంచి సర్వజీవులలో వారు వ్యక్తమయ్యేటువంటి స్థితికి వెళ్ళారు. ఈరోజు బాబా ఒకే శరీరానికి పరిమితమైనటువంటి వారు కాదు. ఈరోజు వారిని ప్రాణప్రదంగా ప్రేమించేటువంటి అందరి శరీరాల్లో వారు వ్యక్తమవుతారు. బాబా చెప్పినటువంటి మాట, నా నివాసము మీ హృదయవాసం అని చెప్పారు కదా. మరి ఒక శరీరంలో ఉంటే మనందరినీ ఎట్లా వారు పునీతుల్ని చేయగలుగుతారు? అత్యంత ప్రేమ కలిగినటువంటి బిడ్డల యొక్క ప్రతి బిడ్డ యొక్క మదిలో వారి నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒకే శరీరానికి పరిమితమైతే ఇటువంటి స్థితి మనకు వచ్చేది కాదు కదా. బాబా కేవలం శరీరానికి పరిమితమైతే మనం ఆ శరీరాన్నే ఆరాధించేటువంటి వాళ్ళం కదా. ఈరోజు మనందరము కూడా శ్రీ సాయిబాబాను ఆరాధించడం అంటే మన అంతరాత్మను, మన మనస్సును మనం ఆరాధించుకోవడం. ఎందుకంటే వారి యొక్క నివాసం మన అంతరంగం. కాబట్టి అంతరంగంలో ఉన్నటువంటి శ్రీ సాయిని తెలుసుకునేటువంటి గొప్ప అదృష్టం ఈరోజు మనకు కలిగింది. అందుకనే వారి శరీరాన్ని వదిలి మనలాంటి అల్పమైనటువంటి జీవుల హృదయాల్లో వారు నివసించి ఉన్నారు. ఎందుకంటే హృదయంలో ప్రేమ కలిగితేనే దాన్ని మనం వ్యక్తం చేయగలుగుతాం. హృదయంలో ప్రేమ ఉంటేనే అందరి పట్ల సౌమ్యంగా, గౌరవంగా ప్రవర్తించగలుగుతాం. అదేవిధంగా మన హృదయంలో సాయి కొలువై ఉన్నారు కాబట్టి మనకు శ్రీ సాయిబాబా పైన అపారమైనటువంటి ప్రేమ, భక్తి కలిగింది. లేకపోతే కలగదు. కేవలము బాబా యొక్క చిత్రపటాన్ని, బాబా మూర్తిని మాత్రమే చూస్తే ప్రేమ కలిగితే అది తాత్కాలికమైనటువంటిది. ఎవరమైతే వారిని మన హృదయాల్లో కొలువు చేసుకుంటామో, ఎందుకంటే వారు శరీరాన్ని వదిలింది దేనికోసం? తన వద్దకు వచ్చేటువంటి ప్రతి బిడ్డ హృదయం తన నివాసంగా చేసుకోవడానికి వారు శరీరాన్ని వదిలారు. ఇది శుభప్రదమైనటువంటిదే కదా, విషాదమైనటువంటి విషయం కాదు కదా. అందుకనే హేమాడ్ పంత్ రాస్తారు, ఎవరైతే బాబా యొక్క నిర్యాణ కథను
ఆ ప్రేమగా చదువుతారో వారికి అసలైనటువంటి తత్వం బోధపడుతుందని చెప్పి బాబా శరీరాన్ని వదిలింది మన కోసమే, మన మంచి కోసమే, మన శ్రేయస్సు కోసమే అనేటువంటి అవగాహన కలుగుతుంది. ఆ రోజు బాబా శరీరాన్ని వదిలినప్పుడు అక్కడ షిరిడీలో ఉన్నటువంటి ప్రతి జీవి, అంటే మనిషి దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి పశుపక్షాదులు, క్రిమి కీటకాలన్నీ కూడా కన్నీరు పెట్టుకున్నాయట. ఎందుకంటే బాబా ద్వారకామయిలో కూర్చొని ఉంటే అక్కడికి వచ్చేటువంటి ఆదరం లేనటువంటి అనేక జీవులు బాబా కరస్పర్శను పొందాయి. మసీదులో ఉండేటువంటి ఆ కుక్క దగ్గర నుంచి వారు అనేక జీవులను ప్రేమగా స్పృశించేటువంటి వారు, అనేక జీవులు వారి యొక్క స్పర్శను పొందాయి. షిరిడీలో తుఫాను వస్తే మనుషులతో పాటు లేగదూడలు, ఆవులు, జంతువులు అన్నీ కూడా ద్వారకామయి చూరు కిందికి వచ్చేటివి కదా. ఆ పరమాత్మ యొక్క స్పర్శను అవి పొందాయి కదా. అందుకనే మనుషులు మాత్రమే కాదు, ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రతి జీవి కన్నీరు పెట్టిందట. ఎందుకనంటే బాబా శరీరాన్ని వదులుతారనేటువంటి అవగాహన వారికి లేదు. ఎందుకు లేదంటే మహాసమాధికి 36 సంవత్సరాల ముందు జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘటన. మార్గశిర పౌర్ణమి రోజు బాబా వారి శరీరాన్ని వదిలి 3 రోజుల తర్వాత మళ్ళీ వస్తారు కదా. బాబాకు జ్వరం రావడం ఒక నెపం, బాబా దగ్గడం ఒక నెపం, బాబా తమ శరీరం ఏదో అలసిపోయినట్టు నటించడం ఒక నాటకం అని చెప్పి ఆ రోజు అనుకున్నారు. బాబా ఇంత త్వరగా వారి నుంచి పక్కకు జరిగిపోతారని, శరీరం ఉరిగిపోతుందని చెప్పి వాళ్ళు అనుకోలేదు. అందుకే ఆ రోజు షిరిడీ అంతా కూడా శోక సముద్రం అయిపోయింది. కానీ బాబా శరీర విసర్జన అనేటువంటిది తన భక్తుని శ్రేయస్సు కోసమే అనేటువంటి విషయం తర్వాత నెమ్మదిగా అవగాహనకు వచ్చింది షిరిడీ జనులకు. ఎందుకంటే శ్రీ సాయిబాబా వారు ఒకే ప్రదేశంలో ఉండేటువంటి స్థితిని వదిలి సర్వవ్యాపకత్వాన్ని పొంది సంపూర్ణ సనాతనులై ఆత్మలో విలీనమైపోయారు. ఎందుకంటే శ్రీ సాయిబాబా అందరికీ జీవం, సాయి సకల జీవులకు ప్రాణం. అందుకనే ఆ రోజు ఆ ప్రాణం ఉన్నటువంటి ప్రతి జీవి కూడా విలవిలలాడిపోయింది బాబా దేహాన్ని వదిలేశారనేటువంటి విషయం తెలిసిన తర్వాత. బాబా శరీరాన్ని వదిలేటప్పుడు వారికి ఆయాసము లేదు, దగ్గు లేదు, శరీరం కూడా ఉల్లాసంగానే ఉంది. అందరూ అనుకున్నారు పెద్ద ముప్పు తప్పిపోయిందని చెప్పి. అందరినీ కూడా భోజనాలకు వెళ్ళి రమ్మని చెప్పి బాబా పంపించి వేశారు. ఎందుకంటే అంత్యదశలో ఎవరిపైనైతే ప్రేమ వ్యామోహం కలుగుతుందో ఆ జీవుడి యొక్క ఆత్మ మరలా జనించాలని, మరలా శరీరం తీసుకోవాలని వారిపైన ఉన్నటువంటి వాత్సల్యంతో కొట్టుమిట్టాడుతుంది. బాబాకు తన వారంటే ప్రాణం. తన శరీరం వదిలేటప్పుడు ఆ వాత్సల్య ప్రేమలేవీ కూడా తనని బందీ చేయకూడదు అనుకున్నాడు. అందుకని బలవంతంగానే, బాబాకు కూడా ఇష్టం లేదు, బలవంతంగానే తన ప్రేమ వ్యామోహాలైనటువంటి భక్తులను పక్కకు పంపించేసి చాలా సునాయాసంగా వారి యొక్క శరీరాన్ని వదలగలిగారు. వారి నిర్యాణ ప్రస్థానం మనకు గొప్ప పాఠం. మనం అంతిమ గడియల్లో ఎలా ఉండాలి, ఏ ప్రేమ బంధానికి కూడా చిక్కకుండా, ఏ వ్యామోహం వైపు కూడా మనం మొగ్గకుండా పరమాత్మ యొక్క ధ్యాసలో ఉండాలి, పరమాత్మునిలోనే లీనమైపోవాలి. అలా లీనమైపోయినటువంటి వారే పరమాత్మలో ఐక్యం కాగలరు. అనవసరమైనటువంటి ప్రేమ వాత్సల్యాల కోసం మరొక జన్మ తీసుకోవాలనేటువంటి కాంక్ష లేకుండా మన అంతిమ గడియలను మనం ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోవాలని చెప్పినటువంటి బోధ. ఇటువంటి అనేకం ఉన్నాయి బాబా నిర్యాణ ప్రస్థానంలో. బాబా వారి శరీరాన్ని వదలడానికి ముందు 14 రోజులు వజే అనేటువంటి బ్రాహ్మణుడి చేత రామ విజయం అనేటువంటి గ్రంథాన్ని పారాయణ చేయించుకుంటారు. మొదట వజే ఒక సప్తాహాన్ని 8 రోజుల్లో ముగిస్తారు. ఆ తర్వాత మరలా 3 రోజులు రాత్రింబవళ్ళు వజే చేత రామ విజయాన్ని చదివించుకున్నారు. రామ విజయం ఆ 3 రోజులు చదివి బాగా అలసిపోయినప్పటికీ కూడా మరలా పారాయణను ముందుకు పోనివ్వు అని చెప్పి బాబా చెప్తే మరొక 3 రోజులు వజే పారాయణ చేసి అలసిపోతే ఇక నా వల్ల కాదు బాబా అంటే వజేకు పారాయణ చేసినందుకు గౌరవప్రదమైనటువంటి దక్షిణ ఇచ్చి వజేని పంపించేస్తాడు.
8 రోజులు మొదట, ఆ తర్వాత 3 రోజులు రాత్రింబగళ్ళు, ఆ తర్వాత 3 రోజులు, మొత్తం 14 రోజులు బాబా రామ విజయాన్ని శ్రవణం చేస్తారు. రామ విజయంలో ఎంత గొప్ప సారం ఉంటుంది. తండ్రి రాముడి పట్ల ప్రేమ కలిగి ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం ఏ విధంగా తన అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కొడుకును పసిప్రాయంలో అరణ్యాలకు పంపుతాడు. అదేవిధంగా రాముడు పితృవాక్య పరిపాలకుడై ఏ విధంగా వనవాసం చేసి వచ్చారు. అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ అందులో ఉంటాయి. త్యాగానికి ప్రతీక రామాయణం. శ్రీరామచంద్రమూర్తి అవతారం ఈ భూమిపైన నడయాడి ఏ విధంగా విజయం సాధించింది అంటే కేవలం రావణుడి పైన సాధించినటువంటి విజయం కాదు, ఎటువంటి రాజ్యాకాంక్ష లేకుండా తమ్ముడికి రాజ్యాన్ని అప్పగించి అరణ్యాలకు వచ్చాడు. తనను నమ్మి వచ్చినటువంటి పసిప్రాయంలోనే తనతో జతగట్టినటువంటి తన సఖి సీత కోసం ఎంత తపించాడు, ఎంత త్యాగం చేశాడు. ఆ త్యాగం చివరికి రావణుణ్ణి జయించడానికి ఏ విధంగా అది దోహదపడ్డది, రావణుడి పైన జయించినటువంటి విజయం. ఈ విధంగా రాముడు తన జీవితాలలో అనేక రకాలైనటువంటి సందర్భాల్లో వారు సాధించినటువంటి విజయం అందులో రామ విజయంలో ఉంటుంది. అదొక అద్భుతమైనటువంటి గ్రంథం. ఆ గ్రంథాన్ని బాబా పారాయణ చేయించుకున్నారు. సాధు సత్పురుషులు వారు శరీరాన్ని వదిలేటప్పుడు ఖచ్చితంగా ఆధ్యాత్మిక గ్రంథాలను పారాయణ చేయించుకునేటువంటి వారు. శంకరాచార్యులు మహాభాగవతాన్ని 7 రోజులు పారాయణ చేస్తుండగా పరీక్షిత్ మహారాజు దాన్ని వింటూ వింటూ వారి యొక్క శరీరాన్ని వదిలివేయడం జరిగింది. అంతిమ సమయంలో మహాత్ముల యొక్క చరిత్ర, అదేవిధంగా భాగవత గ్రంథాలను పారాయణ చేయడం ద్వారా ఏ కాంక్ష లేకుండా, ఏ వ్యామోహం లేకుండా అంతిమ గడియలను గడపవచ్చు, ఏ మోహం లేకుండా ఈ లోకాన్ని వదిలి వెళ్ళవచ్చు అనేటువంటి విషయాన్ని బాబా ఇక్కడ వారి మహా సమాధి సందర్భంగా మనకు తెలియజేసినటువంటిది. శ్రీ సాయిబాబా విశ్వంభరుడు. ఈ విశ్వం ఉన్నంత కాలం కూడా వారు ఉంటారు. ఎందుకంటే జ్ఞానేశ్వర్ మహారాజు సమాధి తీసుకుంటే వారు వెళ్ళిపోయినట్ట కాదు కదా. ఏకనాథ్ మహారాజును మరలా వారి వద్దకు పిలిపించుకొని ఈ జగానికి ఎంతో మేలు చేశారు కదా. ఏకనాథ్ మహారాజు పైఠాన్లో జ్యోతి వలె వెలిసినట్టు, తుకారాం మహారాజు దేహులో, అదేవిధంగా నరసింహ సరస్వతి ఆలందిలో, సమర్థ రామదాసు పర్లీలో, అక్కల్కోట మహారాజు అక్కల్కోటలో, మాణిక్ ప్రభు మాణిక్ నగర్లో ఏ విధంగా అయితే వెలిశారో, షిరిడీలో వెలిసినటువంటి శ్రీ సాయిబాబా వారు దేహాన్ని వదిలేసి, ఎందుకంటే వారు కేవలం దేహానికి పరిమితమైనటువంటి అవతారం కాదు. ఈ మహాత్ములెవరూ కూడా దేహంకి మాత్రమే పరిమితమై ఒకే ప్రదేశానికి పరిమితమైనటువంటి వారు కాదు. వారు అంతటా కూడా వ్యక్తంలోకి వచ్చేటువంటి వారు, అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి వారు. కాబట్టి సాయి మహారాజు ఎప్పుడూ కూడా తన భక్తుల చెంత వారు అవ్యక్త రూపంలో తాము వ్యక్తమైనటువంటి అనుభవాన్ని అనేక మందికి కల్పించారు కదా. బాబా శరీరాన్ని వదిలిన తర్వాత దాదాపు ఒక 30-36 గంటలు బాబా మహాసమాధి ఎక్కడ చెయ్యాలి అనేటువంటి విషయంలో వాదోపవాదనలు జరుగుతున్నటువంటి సందర్భంలో మరుసటి రోజు అంటే అక్టోబర్ 16 బుధవారం తెల్లవారుజామున బాబా స్వయంగా లక్ష్మణ్ మామ స్వప్నంలోకి వెళ్ళి, జోగు నేను లేననుకుంటున్నాడు, శరీరం వదిలిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయాను అనుకుంటున్నాడు, మామా నువ్వు లేచి వచ్చి కాగడహారతి చేయన్నాడు. శరీరం లేదు కదా, మరి ఎలా వ్యక్తమయ్యాడు? బాబా పట్ల భక్తి శ్రద్ధలు కలిగినటువంటి లక్ష్మణ్ మామ ఉదయాన్నే వారు స్నానం చేయగానే మొదట ద్వారకామైకి వెళ్ళి బాబా పాదాలను గంధక్షతలతో పూజ చేసి నైవేద్యాన్ని దక్షిణను సమర్పించి, ఆ తర్వాతే వారు మారుతి, శివ, శని దేవాలయాల్లో పూజ చేసేటువంటి వారు. ఎట్లా అంత ప్రేమ కలిగింది బాబా పైన. బాబా ఎవరినైనా సరే తమ వద్దకు ఎలా చేర్చుకుంటారు చూడండి. లక్ష్మణ్ మామ ఆ ఊరి పూజారి, ఒక రకంగా చెప్పాలంటే ఆ ఊరి యొక్క వతందార్, ఆ గ్రామానికి గవర్నమెంట్ తరఫున వతందార్, తను గొప్ప అహంకారుడు. అయినా సరే బాబా పట్ల కలిగినటువంటి ప్రేమ, మొదట బాబా పట్ల విశ్వాసం లేదు లక్ష్మణ మామకు. కానీ అసలు నయంగా అన్నటువంటి జబ్బు వస్తే భార్య చెప్తుంది, అయ్యా నువ్వు ఊళ్ళో ఉన్నటువంటి అందరి దేవుళ్ళకు పూజ చేస్తావు కదా నాయనా, ఒక్కసారి వెళ్ళి బాబాకు చేతులు జోడించి నమస్కరించు, నీ వ్యాధి పోతుంది అంటుంది.
పూర్తి విశ్వాసం కోల్పోయి ఇక శరీరం ఎక్కడ పడిపోతుందో, తన రోగానికి నివారణ జరిగినటువంటి సమయంలో లక్ష్మణ్ మామ వెళ్ళి బాబాకు సాష్టాంగ ప్రణామం చేస్తాడు. 24 గంటల్లో శరీరానికి పట్టినటువంటి రోగం పోతుంది. అప్పటి నుంచి బాబాను మించినటువంటి పరమాత్మ లేడని చెప్పి భావించి తొలి పూజ ప్రతిరోజు, ఎందుకంటే చాలా నిష్ట కలిగినటువంటి వాడు, ధర్మాన్ని ఆచరించేటువంటి వాడు, సనాతనాన్ని నమ్మేటువంటి వాడు. అటువంటి లక్ష్మణ్ మామ మొదట బాబాకు పూజ చేసి ఆ తర్వాత మారుతి శని పరమేశ్వర ఆలయాల్లో పూజ చేసేటువంటి వాడు. ఎంత గొప్ప భక్తి చూడండి. ఎవరినైనా సరే తన వారిగా చేసేసుకుంటారు. అంటే వ్యక్తంలో ఉన్నప్పుడే, ఒక ప్రదేశానికి పరిమితమైనప్పుడే అంతమంది ప్రేమను బాబా పొందగలిగాడు, అంతమంది మనసుల్ని ఆయన మార్చగలిగాడంటే అవ్యక్తంలోకి వెళ్ళిన తర్వాత వారి యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందనేటువంటిది ఈరోజు ఉన్నటువంటి శ్రీ సాయి బాబా అనేటువంటి మహత్తే దానికి నిదర్శనం కదా. అటువంటి లక్ష్మణ్ మామ బాబా స్వప్నంలో చెప్పగానే అది స్వప్నం అని చెప్పి నిర్లక్ష్యం చేయలేదు. ఉదయాన్నే లేచి స్నానపాదాదులు చేసుకొని పూజాపల్లెం పట్టుకొని బయలుదేరుతుంటే మౌలీలందరూ అడ్డుపడి నువ్వు ఎలా కాగడహారతి చేస్తావో చూస్తానని మీద పడ్డా సరే వాళ్ళందరినీ కూడా తోసుకుంటూ బాబా దగ్గరికి వచ్చి పాదాల వద్ద పూజాపల్లెం పెట్టి బాబా పాదాలను ప్రక్షాళన చేసి కాగడహారతి చేసి బాబాకు నైవేద్యం పెట్టి బాబా చేతి తెరిచి చేతిలో దక్షిణ కూడా లక్ష్మణమామ పెడతారు. అంటే తను కేవలం శరీరానికి మాత్రమే పరిమితం కాదన్నటువంటి గొప్ప సత్యాన్ని లక్ష్మణమామ ద్వారా వారు రుజువు చేశారు. కేవలం నా అవతార ప్రస్థానం శరీరానికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. మీకోసం మీరు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా నేను మీ ముందు వ్యక్తమవుతాను, మీలోనే నేను వ్యక్తమవుతాను అనేటువంటి విషయాన్ని బాబా ఎంత స్పష్టంగా ఇక్కడ చెప్పారో చూడండి. బాబా 60 ఏళ్ల పాటు ఒకే స్థలంలో ఉన్నారు. అదే ద్వారకామయి. బాబా రాగానే దానికి ద్వారకామయి అని ఎందుకు పేరు పెట్టారు? 7 పురాణాలలో ద్వారకా ఒకటి. అందుకనే బాబా తను నిలయమైనటువంటి ద్వారకామయికి 7 పురాణాలలో ఒకటైనటువంటి ఆ ద్వారకా పేరు ద్వారకామయిగా దాన్ని నామకరణం చేశారు. శ్రీ సాయి బాబా వారిని ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ కూడా తల్లి, తండ్రి, దైవం వారే. కానీ బాబా మాత్రం ఒకటే చెప్తారు, ఇది నా తల్లి ఒడి, ఈ తల్లి ఒడిలోకి వచ్చినటువంటి బిడ్డలను సంరక్షించడం ఈ తల్లి బాధ్యత అని చెప్పి తన మహత్తునంతా కూడా ద్వారకామయికి ఆపాదిస్తారు బాబా. ద్వారకామయి సాయుధ్య ముక్తికి అది స్థానం. ఎందుకంటే అందులో ప్రవేశించినటువంటి వారికి సాయుధ్యం లభిస్తుంది. సాయి యొక్క సాయుధ్యం లభించినటువంటి వారికి తప్పకుండా ముక్తి ద్వారాలు తెరవబడతాయి. ముక్తి అంటే కేవలం దేహాన్ని వదిలిపెట్టి అంతిమ గడియ కాదు, మన జీవితాన్ని ఏ విధంగా సవ్యమైనటువంటి మార్గంలోకి వెళ్ళాలో తెలిపేటువంటిదే ముక్తి మార్గం. ఆ ముక్తి మార్గంలోకి ద్వారకామయిలో అడుగుపెట్టినటువంటి ప్రతి బిడ్డను ఆ ముక్తి ద్వారంలో నుంచి ముందుకు తోసేస్తారు బాబా. అది అందుకనే శ్రీ ద్వారకామయి ముక్తికి స్థానం. అది బాబా ద్వారకామయికి అంత గొప్ప మహిమను ఇవ్వడం జరిగింది. బాబా మహాసమాధి తీసుకున్న తర్వాత ద్వారకామయి కళావిహీనంగా మారిపోతుందేమో, దీని వైభవమంతా పడిపోతుందేమో, తరిగిపోతుందేమో అని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే ప్రతిరోజు రసభరితమైనటువంటి మధుర కథలు వింటూ జనులు అమితానందాన్ని అనుభవించేటువంటి చోటది. అందులో ప్రవేశించినటువంటి వారికి ఆ రోజు ఎంత అమితానందం అంటే ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి ప్రయాసపడి వచ్చినటువంటి వాళ్ళకు కూడా ద్వారకామయిలో చెప్పేటువంటి రసభరితమైనటువంటి మధురమైనటువంటి కథలు వారికి అమితానందాన్ని ఇచ్చేటువంటివి. అంత అమితానందాన్ని ఇచ్చేటువంటి స్థానం దుఃఖమయమైపోయిందే, అక్కడ శోక సముద్రం ప్రవహిస్తుందే. ఇలా అయితే ద్వారకామయి కళావిహీనంగా మారకుండా ఉంటుందా? ఎందుకంటే ఎప్పుడూ జనంతో కిక్కిరిసి ఉండేటువంటి ద్వారకామయి అప్పుడే ప్రవేశించినటువంటి వారికి కనీసం కాలు లోపల పెట్టనటువంటి స్థితి అక్కడ ఉండేటువంటిది. అటువంటిది బాబా లేకపోతే జనం ఎవ్వరూ లేకుండా అక్కడ వెళ్ళిపోతారా? వారి మనస్సులు కలవరం చెందాయి. ఎందుకంటే నిత్యం ఆనందాన్ని అనుభవించినటువంటి వారు, నిత్యము కూడా బాబా యొక్క స్పర్శను పొందినటువంటి వారు, ఆ ద్వారకామయి తల్లి రక్షణ పొందినటువంటి వారు. ఇక అక్కడ సాయి లేకపోతే ద్వారకామయి కళావిహీనమే కదా అని అనుకున్నారు. కానీ కాలేదు. బాబా ఎప్పుడూ కూడా గుప్తంగా ద్వారకామయిలో ఉండేటువంటి వారు.
మహల్సాపతి లాంటి వారు రోజు వెళ్ళి అక్కడ సాయి సజీవ స్పర్శను చూసినటువంటి సందర్భాలు, వారి శరీరం వదిలిన తర్వాత కూడా వారు శరీరంతో అలా ఆసనం పైన కూర్చొని మరలా మాట్లాడుతున్నటువంటి ఆ దృశ్యాన్ని చూసినటువంటి వారు అనేక మంది ఉన్నారు. బాబా సమాధి మందిరం ఉన్నా సరే బాబా నిర్ణయం తీసుకోవాలంటే దీక్షిత్ లాంటి వారు ద్వారకామాయికి వచ్చి బాబా చిత్రపటం ముందు వారి ఆసనంలో కూర్చున్నటువంటి ఆస్థానంలోనే వారి ముందు చీటీలు వేసి వారి నిర్ణయాన్ని తీసుకునేటువంటి వారు, సమాధి మందిరంలో తీసుకునేటువంటి వారు కాదు. బాబా యొక్క ఉనికి ఎప్పుడు ద్వారకామాయిలో ఉంటుందని చెప్పి ఆ రోజు భక్తులు భావించారు. అందుకనే కొత్తది వచ్చిన తర్వాత పాతది మనకు కళ్ళకు ఆనదు. ఈరోజు కూడా సమాధి మందిరంలో గొప్ప వైభవం ఉంటుంది. బాబాకు అనేక ఉపచారాలు జరుగుతాయి. బాబా బంగారు సింహాసనం పైన కూర్చొని ఉన్నారు. రోజుకు 4 రకాల వస్త్రాలు మార్చుకుంటున్నారు. బంగారు పళ్ళాల్లో భోజనం, బంగారు పళ్ళాల్లో నైవేద్యాలు, తీర్థానికి బాబా నీరు తాగడానికి కావలసినటువంటి కూజా దగ్గర నుంచి అన్నీ కూడా బంగారమే. కానీ అసలైనటువంటి బంగారం మాత్రం ఎప్పుడు ద్వారకామాయిలోనే ఉంటుంది. ద్వారకామాయిలో అప్పటికీ ఇప్పటికీ ఏ మార్పు లేదు. ద్వారకామాయిలో అప్పుడున్నటువంటి ధుని, బాబా వారి యొక్క ఆసనం అలానే ఉంది. బాబా ఉన్నప్పుడు ఎంత స్వచ్ఛంగా, ఎంత నిర్మలంగా, ఎంత పవిత్రంగా, ఎంత ప్రేమగా ద్వారకామయ్య ఉండేదో ఇప్పటికీ అలానే ఉంది. ఎందుకంటే 60 సంవత్సరాలు పరమాత్మ అక్కడ ఉండి చివరికి వారి శరీరాన్ని కూడా ఆ తల్లి ఒడిలోనే వదిలి వారు ద్వారకామయ్యని ధన్యం చేశారు. తనకు ఆశ్రయం ఇచ్చినటువంటి తల్లిని బాబా ఎంత ప్రేమగా చూసుకునేటువంటి వారు ద్వారకామయ్యని. ద్వారకామాయికి ఎవరన్నా రిపేర్లు చేస్తా అంటే, ద్వారకామాయిలో ఎవరన్నా మేకు కొడతా అంటే, ద్వారకామాయికి ఎవరన్నా ఉన్నటువంటి ఆ సున్నాన్ని తొలగించి కొత్త సున్నం, కొత్త తాపడం చేస్తా అంటే మనసు అంగీకరించేటువంటిది కాదు. ఎందుకంటే తన తల్లి శరీరానికి గాయాలు అవుతాయనేటువంటి అంత ప్రేమ బాబాకు ఉండేది. కేవలం తనకు ఆవాసం ఇచ్చినటువంటి ఆ తల్లిపైనే అంత ప్రేమ ఉంటే మరి తననే సర్వస్వంగా నమ్ముకున్నటువంటి బిడ్డలపైన ఎంత ప్రేమ ఉంటుంది బాబాకు ఆలోచించండి. అందుకనే బాబా మహాసమాధి తర్వాత హేమాడ్ పంతు ఆ రోజు బాబాను అంటిపెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు బాబా యొక్క అంతరంగాన్ని అర్థం చేసుకోలేక ఏమి కోల్పోయారు అనేటువంటి దాన్ని ఈ అధ్యాయంలో 43వ అధ్యాయంలో రాస్తారు. దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం కూడా అదే కోల్పోతున్నాం. బాబాతో ఉన్నట్టే ఉంటాం, కానీ దేనిని పొందం, అవకాశాలను పోగొట్టుకుంటూ ఉంటాం. ఎంత అద్భుతంగా రాస్తారంటే, బాబా ఎప్పుడూ దయతో మీరు అలసట లేకుండా బుద్ధి భ్రంశమైనటువంటి, అంటే బుద్ధిహీనులమైనటువంటి మాకు అహర్నిశలు హితబోధ చేశారు. బోర్లించిన కుండవలే నీరంతా కూడా కిందికే వదిలేసాను తప్ప ఒక్క చుక్కనైనా మా శరీరంలోకి ఇంకించుకోలేకపోయామే. మా బ్రతుకులు బోర్లించిన కుండలుగానే మిగిలిపోయాయే. మీరు ఎవరినైనా దూషిస్తే నాకు బాధ కలుగుతుంది అని మీరు పదే పదే చెప్పినా మేము వినలేదు. ఇటువంటి అపరాధాలన్నీ ఎన్నో చేశాము. మీ ఉపదేశాలను వినక ఆజ్ఞాభంగం చేసిన పాపానికి ఈ శిక్ష అనుభవించాల్సిందే. బాబా మా పాపాలన్నింటినీ ఈ విధంగా తురించారా? ఇప్పుడు పశ్చాత్తాపడితే ఏమి ప్రయోజనము? అనుభవించాల్సినటువంటి వాటిని అనుభవించక తప్పదు కదా. బాబా మాపై విసుగు పుట్టి కనుమరుగైపోయి తెర వెనుకకు వెళ్ళిపోయారా? అకస్మాత్తుగా మాపై కాలుడు ఎంత దెబ్బ కొట్టాడు. మీ కంఠం ఎండిపోయేలాగా మాకు చెప్పినా సరే మేము వినిపించుకోలేదు. మా ఉదాసీనతను గని మీకు మాపై విసుగు జనించినట్లుంది. బాబా మీ వాత్సల్యపు స్తైన్యధార ఎండిపోయిందా? ఎక్కడ మేము మీ వాత్సల్యాన్ని ఇప్పుడు పొందేము అని చెప్పి జనులంతా కూడా ఆ రోజు బాబాను పట్టుకొని రోధించారు. బాబా దేహం పైన పడి రోధించారు. అంతే కదా, బాబా శరీరంతో ఉన్నప్పుడు బాబా చెప్పినటువంటి వాటిని దేనిని కూడా ఎక్కించుకున్నటువంటి వాళ్ళు, అంతరంగంలో వాటిని పదిలపరుచుకున్నటువంటి వారు బోర్లించినటువంటి కుండలే కదా. ఈరోజు కూడా చాలామంది మన పరిస్థితి ఇదే కదా. అన్ని సచ్చరిత చదువుతాం, బాబా గురించి అనేకమైనటువంటి విషయాలు తెలుసుకుంటాం, కానీ వాటిని మనము అంతరంగంలో నిలుపుకోము, వాటిని ఆచరణలో పెట్టం. బాబా మధురమైనటువంటి కథలను, వారి లీలలను, వారి బోధనను మనము ఒక్కదాన్నైనా సరే పూర్తిగా ఆస్వాదించలేం. బాబా మహాసమాధి సమయంలో ఎట్లా అయితే షిరిడీ జనులు రోధించారో, బాబా మీరు బుద్ధి భ్రంశలమైనటువంటి మాకు ఎంత చెప్పినా మేము వినలేదని చెప్పి ఎట్లా అయితే వాళ్ళు రోధించారో, మనం కూడా
మన అవసాన దశలో అలాగే రోధిస్తాం. బాబాను పరిపూర్ణంగా అర్థం చేసుకోకపోతే, వారి బోధను మనం ఆకలింపు చేసుకోకపోతే చివరి దశలో మనం ఇలాగే రోధిస్తాం. బాబా, జీవిత పర్యంతము నీ సచ్చరిత చదివి తిని, నీవే నా ప్రాణం అనుకుంటుని, కేవలం అది భావనకు మాత్రమే మిగిలిపోయింది, అనుభవపూర్వకంగా ఏదీ తెలుసుకోలేకపోయానే, కేవలం నా లౌకిక అవసరాల కోసం మాత్రమే నీ చరిత్ర పారాయణ చేశానే, నా అవసరాల కోసమే ఎప్పుడు నీకు ప్రణమిల్లానే, నా జీవితాన్ని తరింపజేయమని చెప్పి ఒక్కసారి అడగకపోతేనే ఈ అవసాన దశలో ఇంత ప్రయాస నాకు ఎందుకు బాబా? నిజంగా మీ చరణాలపైన నా యొక్క ముక్తి మార్గం కోసం మీ చరణాలను పట్టుకొని ఉంటే, మిమ్మల్ని వేడుకొని ఉంటే అంత్యదశలో నాకు ప్రయాస వచ్చేది కాదు కదా బాబా అని చెప్పి అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు జ్ఞానోదయం అయితే ఏమీ ప్రయోజనం లేదు. షిరిడీ జనులు ఏ విధంగా అయితే బాబా శరీరం పడిపోయిన తర్వాత, బాబా మీరు చెప్పినటువంటి దాన్ని ఒక్కదానిని కూడా మేము ఈ లోపలికి ఎక్కించుకోలేకపోయాము, మా స్థితి బోర్లించిన కుండలే కదా, ఒక్క చుక్కైనా దేహంలోకి వెళ్ళలేదు కదా మీ అమృత తుల్యమైనటువంటి బోధ అనేటువంటి దాంట్లో వాళ్ళు ఎట్లయితే బాధపడ్డారో మనం కూడా చివరి దశలో బాధపడాల్సి వస్తుంది. అందుకని బాబా చరణాలు ముక్తికి మార్గాలు. మనము ఏ విధంగా ముక్తి ద్వారం వైపుకు వెళ్ళాలో, ఏ రూట్ సరైనటువంటిదో బాబా నిర్దేశిస్తారు. అటువంటి ముక్తి మార్గ రహదారిలో నడవడానికి బాబా యొక్క చరణాలను మనం పట్టుకొని ఉండాలి. వారి యొక్క బోధను మన హృదయంలో పదిలపరుచుకోవాలి. బాబా శరీరంతో ఉన్నన్ని రోజులు షిరిడీలో ఉన్నటువంటి వారు, అనేక దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు వారి చరణాల వద్ద కూర్చొని కూడా వారి మనస్థితి ఎలా ఉండేదనేటువంటిది కూడా హేమాడ్ పంత్ రాశారు. వారిదే కాదు, ఈరోజు మనది కూడా. బాబా మీరు చెప్పినటువంటి దాన్ని వినకుండా, మీ ఆజ్ఞను పరిపాలించకుండా చివరికి మేము గురుద్రోహులమయ్యాము. ఎందుకంటే ఎంతో దూరం నుంచి షిరిడీకి వచ్చి అక్కడ కూడా యథేచ్ఛగా ప్రవర్తించేటువంటి వాళ్ళం. భక్తులు అనేక రకాలుగా ఉంటారు, జ్ఞానులు, అభిమానులు, భావార్థులు, తార్కికులు. ఇటువంటి వారందరినీ కూడా వారు తమ ఆత్మ స్వరూపులుగానే భావించారు తప్ప ఎవరినీ కూడా పక్కకు జరపలేదు. వచ్చి షిరిడీకి వచ్చి తమ ఇష్టానుసారం పిచ్చాపాటిగా మాట్లాడుకున్నా సరే మా పట్ల అదే రకమైనటువంటి ప్రేమను చూపెట్టారు బాబా. ఇప్పుడు అర్థమవుతుంది మేము ఏమి కోల్పోయాము. షిరిడీకి వచ్చిన తర్వాత కూడా, మిమ్మల్ని ఆశ్రయించిన తర్వాత కూడా మా మానసిక స్థితి మారకపోతే ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు అని చెప్పి హేమాడ్ పంత్ రాస్తారు. ఈరోజు కూడా మనం చేస్తుంది అదే. షిరిడీకి వెళ్తాం, అక్కడికి వెళ్ళినా పిచ్చాపాటి తప్పదు, అక్కడికి వెళ్ళినా దుర్మార్గమైనటువంటి ఆలోచనలు తప్పవు, అక్కడికి వెళ్ళినా సరే మనస్సు ద్వేషభావాన్నే కలిగి ఉంటుంది, అక్కడికి వెళ్ళినా సరే మనస్సు చంచలంతో పరిగెత్తుతూనే ఉంటుంది. ఇప్పటికి కూడా మనలాంటి వారి పరిస్థితి కూడా అదే. ఇవన్నీ కూడా మారాలి. నీకు శక్తి ఉన్నప్పుడు, అవగాహన చేసుకునేటువంటి అవకాశం ఉన్నప్పుడు బాబా యొక్క చరిత్రను అవగాహన చేసుకోవాలి. చివరి గడియల్లో బాధపడితే ఏమీ దొరకదు. అదేవిధంగా శ్రీ సాయి బాబా యొక్క స్థానం, వారి సర్వవ్యాపకత్వం అంటే ఎక్కడో కనిపించినటువంటి ఈ ప్రదేశంలో ఉండదు. ఎప్పుడూ కూడా వారి సర్వవ్యాపకత్వం అనేటువంటిది నీ హృదయంలో ఉంటుందనేటువంటి విషయాన్ని నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి. మనం బోర్లించిన కుండలుగా కాకుండా ప్రతిరోజు కూడా బాబా వర్షింపజేసేటువంటి అమృతధారతో మన యొక్క దాహాన్ని, దేహానికి కావలసినటువంటి శక్తిని ఆ అమృత ద్వారా మనం నింపుకోవాలి. ఈ మూడింటిని చేయమని చెప్పి 44వ అధ్యాయం చెప్తుంది. మహాత్ముల యొక్క నిర్యాణ కథ వారిని ఆశ్రయించి ప్రేమించేటువంటి వారికి కన్నీటి ధార కాకూడదు. అది అద్భుతమైనటువంటి హితబోధగా మారి ఆ హితబోధ ద్వారా వచ్చేటువంటి అమృత కృపావర్షాన్ని మనము ఆస్వాదించగలగాలి. ఇది బాబా నిర్యాణ కథలో ఉన్నటువంటి మహత్తు. బాబా శరీరం తర్వాత బాబా ఎలా వ్యక్తం అవుతారనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా హేమాడ్ పంత్ చెప్తారు. భక్తిభావం లేని వారికి వారు గుప్తంగా ఉంటారు, భక్తులకు భావికులకు వారు స్పష్టంగా కనిపిస్తారు. వారి వారి యొక్క చిత్త వృత్తిని బట్టి అనుభవాలను బాబా ఇస్తారు. సాయిబాబా చావిడిలో గుప్తంగా, మసీదులో బ్రహ్మరూపంలో, సమాధి మందిరంలో సమాధి అవస్థలో ఆనంద రూపంలో వారు సర్వత్రతా ఉంటారు. చివరిగా చెప్పినటువంటి మాట చూడండి. చావడిలో గుప్తంగా, ద్వారకామయిలో బ్రహ్మస్థితిలో, సమాధి మందిరంలో సమాధి అవస్థలో ఉంటారు. కానీ వారు సర్వత్రత ఎలా ఉంటారు? ఆనంద స్వరూపంగా ఉంటారు. అందుకనే ఈరోజు వారిని ఆశ్రయించినటువంటి జీవితాలన్నీ కూడా ఆనంద స్వరూపాలే.
బాబాను ఆశ్రయించినటువంటి వారి యొక్క నామము, ధ్యేయము వారి శరీరం ఆనంద స్వరూపంగా మారిపోవాలి. ఆనంద స్వరూపంగా మారినటువంటి మనము బాబా సహచర్యాన్ని మనం అనుభవించలేం. అసంతృప్తి అనేటువంటిది ఎక్కడా కూడా ఈ ఆనంద స్వరూపం వద్ద ప్రకటితం కాదు. కాబట్టి ఆనంద స్వరూపాన్ని మన మనసులో నింపుకున్నటువంటి వాళ్ళం. మన యొక్క నామం మాతా పితృలు పెట్టినటువంటి నామం ఒకటి కావచ్చు, కానీ బాబాను ఆశ్రయించినటువంటి అందరి పేరు కూడా ఆనంద స్వరూపమే. ఆనందులే అందరూ కూడా. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు నాకు ఓ పేరు పెట్టారు, ఆనంద్ అని చెప్పి. అది బాగా పాతగా ఉందని చెప్పి మా తాతగారు అనిల్ అని చెప్పి పేరు పెట్టారు. మా అమ్మమ్మ ఇంట్లో పెట్టినటువంటి పేరుకు బాబా చరణాల వద్ద నాకు సార్థకం దక్కింది. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండేటువంటి స్థితిని బాబా ఇవ్వగలిగారు. ఇటువంటి స్థితి ఇచ్చినటువంటి వారికి నిజంగా ఎన్నిసార్లు కృతజ్ఞత తెలియజేసుకుంటాను. ఈ 2 పేర్లను కూడా బాబా ధన్యత్వం తీసుకొచ్చారు. ఒకటి, వారి చరణాల వద్ద మొదలు పెట్టినటువంటి నామం ఆనంద్ అనేటువంటి నామాన్ని వారు సార్థకం చేశారు. అనిల్ అనేటువంటి నామాన్ని కూడా వారు సార్థకం చేశారు. ఎందుకంటే ఆంజనేయ స్వామి తను ఒప్పుకున్నటువంటి బాధ్యతను నిర్వర్తించడానికి ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత ప్రయాసైనా సరే దాన్ని సాధించుకొని వచ్చేటువంటి వారు. ఈరోజు సాయి టీవీకి సంబంధించినటువంటి అన్ని పనుల్లో కూడా ఆ వాయుపుత్రుడికి ఇచ్చినటువంటి శక్తిని నాకు ఇచ్చారు. కేవలం నేను ఒక్కనే కాదు, మీరు కూడా బాబా చరణాల పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటే మీరు ఆనంద స్వరూపంగా మారిపోతారు. మీలో ఎప్పుడూ కూడా ఆనందం తాండవం చేస్తుంది. అటువంటి స్థితికి బాబా మనల్ని తీసుకొస్తారు. చూసారా, బాబా నిర్యాణ కథ ఎంత ఆనందాన్ని ఇచ్చిందో. విషాదం ఎక్కడుంది ఇక్కడ? విషాదం ఎక్కడా లేదు. నిన్ను నువ్వు ఎలా సంస్కరించుకోవాలనేటువంటి బోధ మాత్రమే ఉంది. అయ్యో బాబా చనిపోయారు, ఏదో ఇక్కడ విషాదం ఉంది అనేటువంటిది ఎక్కడుంది? 43వ అధ్యాయంలో 43వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు కూడా మన కోసం చెప్పినటువంటి హితబోధనే కదా బాబా అంతా కూడా. నువ్వు అంత్య దశలో ఎలా ఉండాలో చెప్పాడు, ఆనంద స్వరూపుడిగా ఎలా మారాలో చెప్పాడు. ఎప్పుడూ కూడా నేను మీరు తలుచుకుంటే మీ ముందు వ్యక్తంగా ఉంటానని చెప్పి ఏ విధంగా చెప్పారు చూడండి లక్ష్మణ మామ ద్వారా. ఇట్లా అనేక బోధలు ఈ 43వ అధ్యాయంలో, అంటే 42, 43, 44 ఈ 4 అధ్యాయాల్లో కూడా బాబా నిర్యాణానికి సంబంధించినటువంటి కథనే ఉంటుంది కదా. నిర్యాణానికి సంబంధించినటువంటి 3 అధ్యాయాల్లో కూడా మనకు గొప్ప హితబోధ ఇందులో దాగి ఉంటుంది. బాబా వారి శరీరాన్ని వదిలి వారు ముక్తిధామానికి వెళ్ళిపోతూ మనకు అద్భుతమైనటువంటి మార్గాన్ని చూపెట్టి వెళ్ళారు. మీరు కూడా ఏ విధంగా ముక్తిని సాధించవచ్చు. ఎప్పుడూ సద్గురువు మీతో పాటే ఉన్నాడనుకుంటే, సర్వంతర్యామి అని చెప్పి మీరు భావిస్తే మీరు కూడా ముక్తి ద్వారం వైపు, మోక్ష ద్వారం వైపు నెట్టబడతారనేటువంటి విషయాన్ని ఈ 3 అధ్యాయాలు మనకు తెలియజేస్తాయి. రేపు 44వ అధ్యాయాన్ని స్మరణ చేసుకుందాం. ఓం శ్రీ సాయిరాం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.